వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నాం. పలమనేరు నియోజకవర్గం 2019లో ఒక ప్రభంజనం సృష్టించి కొత్త రికార్డుని సృష్టించింది. ఇక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచి అనేక రాజకీయ అనుభవం దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అప్పటి మంత్రి అమర్నాథ్ రెడ్డిని 32,000 ఓట్ల తేడాతో ఓడించి ఇక్కడ పలమనేరులో ఒక చరిత్ర సృష్టించిన యువకుడు వెంకటే గౌడ. ఈరోజు మనం పలమనేరులో ఉన్నాం. మరి 2019లో జగన్ వేవ్ కావచ్చు, అమర్నాథ్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఒక యువకుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. మరి ఆయన గెలిపిద్దామనే ఉద్దేశంతో పలమనేరు ప్రజలు ఓట్లేశారా? మరి ఓట్లేస్తే 2024లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ 5 ఏళ్ళు రాజకీయ అనుభవం సాధించాడు, అధికార పార్టీలో ఉన్నాడు. పలమనేరు నియోజకవర్గానికి ఏం చేశారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? మరి అమర్నాథ్ రెడ్డి మళ్ళీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన ఓడించడానికి ఆయన దగ్గర ఉన్న వ్యూహాలు ఎత్తుగడలు ఏంటనేది ఆయన మాటల్లో ఉంది. హాయ్ అండి, మొత్తానికి మీరు లాస్ట్ టైం ఒక 32,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి ఈసారి కూడా అదే జోష్ కొనసాగుతుందా? ఎట్లా ఉండబోతుంది ఏంటి? అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు ఏంటి? మీ అంత ధైర్యం ఏంటి? ఈ భారతదేశంలో ఏ శాసనసభ్యుడు కూడా ఇంతవరకు కూడా ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభ్యుడు కూడా శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రతి గడపకు తిరిగినటువంటి దాఖలాలు 2 సార్లు. అంటే ఒక శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రతి గడపకు 2 సార్లు తిరగడం అనేది మాటలు కాదు. అది నేను చేతలతో చేసి చూపించాను. కాబట్టి అదొక పెద్ద రికార్డుగా ఈ భారతదేశంలోనే ఒక రికార్డు కాబోతూ ఉంది. అది ప్రతి గడపకు వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సమస్యను కూడా నా సమస్యగా భావించి ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో పథకాలు కావచ్చు, అదేవిధంగా నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందున్నాను. కాబట్టి ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ అంటే 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ జెండా ఎగరబోతా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో చెప్తాను గట్టిగా. సో 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. మరి ఈ నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఈ నియోజకవర్గానికి ప్రధానంగా గతంలో ఎంతోమంది మంత్రులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అనేక పార్టీల్లో. నాకు తెలిసి 2-3 మంత్రులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎవ్వరూ సాధించలేనటువంటిది 100 పడకల ఆసుపత్రి ఈరోజు పలమనేరు నడిబొడ్డున ఈ పట్టణంలో నిర్మించాను అంటే అది ఈరోజు పలమనేరు నియోజకవర్గ ప్రజలు 2019లో నాకు ఇచ్చినటువంటి బలం అని నేను గట్టిగా చెప్తాను. అదే నా అభివృద్ధి ఈ పట్టణానికి. అదేవిధంగా బైరెడ్డిపల్లి తీసుకోవచ్చు, హాస్పిటల్ కట్టాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గత 30-40 సంవత్సరాలుగా లేనటువంటి గ్రామాలకు రోడ్లు లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా 70% పూర్తి చేశాం. పూర్తి చేసి ఈరోజు ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారో ఆ రోడ్లన్నీ కూడా నేను వేసినటువంటి రోడ్లు. ఇంక ఇంతకన్నా అభివృద్ధి ఏం చేయాలి? ఒకటి. తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి 90,000 కుటుంబాలు ఈ నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది పథకాల ద్వారా. ఇంతకన్నా ఇంకేం కావాలి? కాబట్టి ఖచ్చితంగా మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజల కళ్ళ ముందుంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబ సభ్యుడు చెప్పింది మాకు ఒకటే, మేము ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాము, మీలాగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నా బాగుండావా, ఏం నీ సమస్య అడిగినటువంటి వ్యక్తి నువ్వు ఒక్కడివే అని కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల్లో మళ్ళీ మీకు ఓటు వేస్తామని కూడా నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుసు. అంటే మీరు ఇప్పుడు గడప 2 సార్లు ఆల్రెడీ నియోజకవర్గం మొత్తం కూడా గడపగా తిరిగారు. ఇప్పుడు మళ్ళీ వెళుతున్నారు. సో అప్పుడు వెళ్ళినటువంటి సమస్యలు, అప్పుడు చెప్పినటువంటి సమస్యల పరిష్కారంలో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజలు ఏం అడుగుతున్నారు? ప్రజలు నేను గడపకు వెళ్ళినప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేశాం. 70% గ్రామాలకు రోడ్లు వేసాం. ఇంకా 30% రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి.
ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామమే ఉండకుండా చేయడమే నా ముఖ్య ధ్యేయం అని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ అయినా ఉండాలి, లేదా బీటీ రోడ్ అయినా ఉండాలి. ఖచ్చితంగా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. రైట్. మీ ప్రత్యర్థి అమర్నాథ్ రెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. మరి లాస్ట్ టైం 32,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారి కూడా బలమైనటువంటి బలం పుంజుకొని వస్తున్నారని చెప్తున్నారు. ఒక కూటమితో వస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసికట్టుగా ఈసారి బరిలోకి దిగుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి? 2014లో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరులో గెలిచింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా అదే కూటమితో మేము ఇక్కడ గెలుస్తూ ఉన్నాం. 2014లో ఏదైతే కూటమిలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరేసామో అదే కూటమి ఈరోజు అపోజిషన్లో ఉంది. మేము మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం పలమనేరులో, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పటికిప్పటికి పరిస్థితులు మారలేదంటారా? అప్పుడు కన్నా ఇంకా హీన పరిస్థితిలో ఉంది కూటమి ఈరోజు చెప్పాలంటే. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. అమర్నాథ్ రెడ్డి అప్పట్లో ఎందుకు హీనంగా ఉంది అంటే, అప్పట్లో నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తాడని ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి 600 అబద్ధాల హామీలు, మాయ మాటలు నమ్మారు ప్రజలు. క్లియర్గా ఆ 5 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టాలు ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి క్లియర్గా ఉన్నారు. అంటే ఈ కూటమిని నమ్ముకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మీరు అనేది ఏంటి? 2014లో కూటమి పోటీ చేశారు, నరేంద్ర మోడీని చూశారు. అయినా కానీ పలమనేరు ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారు. మళ్ళీ 2019లో పట్టం కట్టి 2024లో హ్యాట్రిక్గా కడతారని అనుకుంటున్నారా? 100% నిజం అనుకోవడం కాదు, ఇది 100% పలమనేరు ప్రజల మాట. ఆనాడు వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇదే కూటమి 2014లో మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మాం. నరేంద్ర మోడీ గారు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సినీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గమ్యం లేని పోరాటం అయింది. గమ్యం లేని పోరాటం వల్ల ఆయన కూడా ఆ రోజు చంద్రబాబుతో కలిసి అనేక అబద్ధాలు చెప్పించడం వల్ల గెలిచారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ 5 సంవత్సరాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఈ 5 సంవత్సరాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈరోజు పేదలందరూ కూడా ధనికులయ్యారు. ఎక్కడా డౌట్ లేదు. ఏ గ్రామానికి కావాలంటే నేను వస్తా, తీసుకెళ్తాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఈ మీడియాలో చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా. మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే నేను తీసుకెళ్తా. ఏ గ్రామానికి వచ్చినా సిద్ధంగా ఉన్నా నేను తీసుకెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో అనేక కుటుంబాలు ధనికులయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఒక సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వెంకటే గౌడ 2019కి 2024లో మీరు అన్నారు ధనికులయ్యారు పేద ప్రజలు, ఆయన కూడా ధనికుడయ్యారని చెప్పేసి ఒక విమర్శ. ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ఎన్నైనా మాట్లాడచ్చు. వెంకటే గౌడ అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు. నా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు. అంటే ఇప్పుడు నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం అది గొప్ప అనిపించదు. ప్రజలు సర్టిఫికేట్ ఇస్తే నేను నమ్ముతా. అట్లని నా ప్రత్యర్థుల సర్టిఫికేట్ నేను యాక్సెప్ట్ చేయను, గుర్తుపెట్టుకోండి. నా ప్రత్యర్థులు కూడా నేను సర్టిఫికేట్ ఇవ్వను. వాడు ఎలాంటి వాడో ప్రజలు చెప్పాలా, నేను ఎలాంటి వాడో ప్రజలు చెప్పాలా. అది ప్రజాక్షేత్రంలోనే తెలుసు. ప్రజాక్షేత్రంలో ఎవరికైనా డౌట్ ఉంటే జూన్ 4వ తేదీ వచ్చి ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అని కూడా నేను తెలియజేస్తాను. రైట్. అమర్నాథ్ రెడ్డి, ఇక్కడ నేను మంత్రిగా చాలా కార్యక్రమాలు చేశాను, అభివృద్ధి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను, దానివల్లనే కొంత లీడర్ల గ్యాప్ రావడం వల్ల ఓడిపోయానని చెప్పేసి అంటున్నారు. ఈసారి ఆ పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరతానని చెప్పి ఆయన ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఒకటి కూడా లేదు. నేను అనేక పలుమార్లు మీడియా సమావేశంలో ఛాలెంజ్లు విసిరాను.
సిద్ధంగా ఉన్న లైవ్లో కూర్చుందాం, మీరు అటుపక్క కూర్చోండి, నేను ఇటుపక్క కూర్చుంటాం, మీరు చేసినటువంటి అభివృద్ధి, నేను చేసినటువంటి అభివృద్ధి చర్చించుకుందామని కూడా పిలిచా, ఎక్కడా రాలేదు. ఒక్కటే ఒకటి ప్రజలన్నీ కూడా గమనించారు, ఆయన మంత్రిగా, నువ్వు మంత్రిగా ఎలా అయ్యావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ప్రజలను వెన్నుపోటు పొడిచి పార్టీ మారి నువ్వు మంత్రి పదవి తీసుకొని ఏం చేసావు? కియా షోరూములు తీసుకున్నావు. నువ్వు పారిశ్రామిక ఏదైతే ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక కియా షోరూమ్ పెట్టుకోవటం ఆయన కుటుంబానికి లబ్ధి చేకూరింది తప్ప ప్రజలకు ఎక్కడా కూడా ఒక ఉద్యోగం తీసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనించారు. ఆ తర్వాత కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు మేము లెక్క చేయకుండా ప్రతి గడపకు వెళ్ళాం. ప్రజల సమస్యల పట్ల మేము అన్నీ కూడా తెలుసుకొని అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పాం. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. కనుక్కోండి మీరు. మేము గెలిచినా ఓడినా ఆనాడు ఆయన మమ్మల్ని మోసం చేసి వెళ్ళినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి నిలిచాం. వాళ్ళే 2019లో నన్ను గెలిపించారు. అదే కార్యకర్తలు, అదే నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా 2024లో పలమనేరులో హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది మా పార్టీని కూడా చెప్తాం. సార్, మీరు అంటున్న 90,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందింది అంటారు. అంటే సంక్షేమం ఒక్కటే కాదు కదా, అభివృద్ధి కూడా అవసరం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నాకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్, నేను చేసినటువంటి అభివృద్ధి పలమనేరు నియోజకవర్గంలో ఏ మాజీ మంత్రి అయినా, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా నేను చేశాను అంటే చర్చకు నేను సిద్ధంగా ఉండా. రమ్మని చెప్పండి. నేను దాదాపు మీకు చెప్పాను అప్పుడే, ఇంతమంది ఇన్ని మాయ మాటలు చెప్తున్నారు కదా, 100 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలేదు పలమనేరులో? నేను కట్టించాను. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి పూర్తి సదుపాయాలతో కట్టించాం. వెళ్ళి కావాలంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి బీటీ రోడ్డు ఆయన మాజీ మంత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు వేయలేకపోయాడు. నేను శాసనసభ్యుడైన తర్వాత రోడ్డు వేసా. ఆ రోడ్డు మీద వాళ్ళందరూ వెళ్తున్నారు. అనేక గ్రామాలకు 70% గ్రామాలకు నేను రోడ్లు వేసా. అన్నీ కూడా చర్చిద్దామంటే నేను సిద్ధంగా ఉన్నా. ఇంకొకటి మీరు అందరూ కూడా మీడియా సోదరులు తెలుసుకోవాల్సింది ఏమంటే, మాలాంటి శాసనసభ్యుడి దగ్గరకో చెల్లుపోయినటువంటి మాజీ మంత్రుల దగ్గరకో పోవడానికన్నా మీ మీడియా సోదరులు ప్రజల్లో కూడా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ప్రజల్లోకి వెళ్ళి, అమ్మ ఈ రోడ్డు ఎప్పుడు వేశారు, ఎవరు ప్రభుత్వంలో వేశారు, ఎవరు ఎమ్మెల్యే అయిన తర్వాత వేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తారు. ఇప్పుడు నేను వేసింది నేను గొప్ప అని చెప్పుకుంటా, నేను వేయలేదని ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు. ప్రతిపక్షం వాడు ఏదో ఒకటి నా మీద నింద వేయడానికే ఉంటాడు తప్ప నిజాన్ని ఒప్పుకోడు. మేము ఏ రోజు కూడా అబద్ధం చెప్పం. మేము ఉన్నదే చెప్తాం, వాస్తవాలు మాట్లాడతాం. మా లీడర్ మాకు నేర్పించిందంతా ఒక్కటే, మనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు సేవ చేయాలి, అందుబాటులో ఉండాలి. మనం అబద్ధాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని అరుచుకున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండండి అని చెప్పారు. కాబట్టి మేము ప్రజలతో కలిసి నడుస్తున్నాం. రెండోది, మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఎమ్మెల్యే టికెట్ నా పాకెట్లోనే ఉంది అని అనేది. ఇప్పటికీ అది అట్లానే పరిస్థితి అదే ఉందా? దాన్ని ఎందుకు అనాల్సి వచ్చింది ఏంటి అనేది? నామినేషన్ చేశాను, బీఫామ్ కూడా సబ్మిట్ చేశాను. నేననేది ఎమ్మెల్యే టికెట్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, తమరు టికెట్ తెచ్చుకోండి, ఫస్ట్ టికెట్ ఉందా తమరికి, టికెట్ తెచ్చుకోండి తర్వాత మాట్లాడదామన్నారు. కాబట్టి అయ్యా నా టికెట్ నా జోబీలో ఉంది అని చెప్పడం జరిగింది, అంతే. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. నో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఆయన ప్రజల్ని తప్పుదావ పట్టియడానికి, మా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తగ్గించడానికి
అనేక ప్రలోభాలు పెట్టడానికి రకరకాల యాంగిల్లో మాట్లాడటం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. గౌడ్కి టికెట్ రాదు అని ప్రొజెక్షన్ చేయాలని ప్రయత్నం చేశారు. అందుకని ఆ రోజు నేను చెప్పడం జరిగింది, దయ్యా నువ్వు ఎందుకు నీకేం కంగారు పడద్దు, 10-15 రోజులు ఓపిక పట్టు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు, టికెట్ నా జోబీలో ఉందని చెప్పడం జరిగింది. అంతే అంతే. రైట్. ఇంకొకటి ఇక్కడ ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పు చేతలో ఉంటారు, ఒక స్టాంపు ముద్రగానే ఉండిపోతున్నారనే విమర్శ ఉన్నది. దానిపై మీరేమంటారు? ఇవన్నీ కూడా బూటకపు మాటలు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఒకటి అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఫ్రీడమ్ ఉన్నది, వాళ్ళు స్వేచ్ఛాయుతంగా పనిచేసుకుంటున్నారు అనుకోవచ్చా? 100% నేనైతే హ్యాపీగా, నాకున్నటువంటి శాసనసభ్యుడిగా నాకున్నటువంటి ఫ్రీడమ్, నా నియోజకవర్గంలో ప్రజలకు కానీ, నా కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ ఏం సేవ చేసుకోవడానికి అన్నిటికీ కూడా నాకు ఫ్రీడమ్ ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రెండోది, మీరు గతంలో ఒక కొన్ని సందర్భాల్లో అన్నారు, బిల్లులు రాలేదు మా వాళ్ళకి, అది ఇది అన్నీ క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు. అవన్నీ అవాస్తవాలు. నేను ఎక్కడా మాట్లాడింది లేదు. ఇవన్నీ క్రియేటివ్స్. అంటే మీ మీడియాలో ఎట్లుంటారంటే పాజిటివ్ని లేట్గా రాకపోవడం అనేది వాస్తవమా అవాస్తవం. అవన్నీ ఏం లేదు. అసలు సబ్జెక్టే లేదు. వాళ్ళంతకు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళంతకు వాళ్ళే ప్లే చేస్తారు. ఎక్కడ నేను మాట్లాడినటువంటి వాయిస్ ఉందా? నేను అదే అంటున్నా, అదొకటి వచ్చింది, ఇది ఎంతవరకు వాస్తవం అని. అవన్నీ అవాస్తవాలు. ఇవన్నీ మీకు చెప్పాను కదా, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఫస్ట్ టికెట్ లేదన్నారు, టికెట్ నా జోబీలో ఉందన్న, తర్వాత ఏదో ఇలాంటి క్రియేట్ చేశారు. అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. వాటికి అన్నిటి కూడా తట్టుకునే శక్తి మా లీడర్ మాకు ఇచ్చాడు కాబట్టి తట్టుకొని మేము తిరగలుగుతున్నాం. సో పలమనేరుకి మీరు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో అవి నెరవేరినాయి అంటున్నారు. 2024లో మీరు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్పబోతారు? ఖచ్చితంగా నాకున్నటువంటి ఆశయం నిజంగా 2019లో కొన్ని నెరవేర్చలేకపోయాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ కారణంగా. నాకు పలమనేరు ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది జంక్షన్. నాకు ఒక కోరిక, బలమైనటువంటి కోరిక ఉంది. ఒక సాఫ్ట్వేర్ హబ్గా, హార్డ్వేర్ హబ్గా ఇక్కడ కొన్ని కంపెనీలు తీసుకురావాలి. పలమనేరు పట్టణంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలను నిర్మించి బెంగళూరును, చెన్నైను తలపించే విధంగా, అంటే ఇటు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే పని చేసుకునేటువంటి వెసులుబాటును నేను కల్పించాలని నాకు చాలా సంకల్పం ఉంది. కాకుంటే కేవలం కోవిడ్ కారణంగా, అంటే కొన్ని కంపెనీలతో మాట్లాడాం, అప్పుడు వాళ్ళు చెప్పడం ఒకటే జరిగింది, ఈ కోవిడ్ కారణంగా ఉన్నటువంటి మా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటికి కూడా మేము రెంట్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అందరికీ కూడా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. ఖచ్చితంగా మేము ఏదైనా బ్రాంచెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ మీ పలమనేరుకి ఇస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తే, ఏ ఇబ్బందులు లేకుంటే ఖచ్చితంగా బెంగళూరుని, చెన్నైని తలపించే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలను ఇక్కడ నిర్మిస్తామని కూడా నేను తెలియజేస్తాను. సాఫ్ట్వేర్ కంపెనీని మీరు నిర్మించాలనేది ఒక మంచి ఆలోచన. కానీ ఇక్కడ పలమనేరులో చదువుకున్నటువంటి విద్యార్థులు 10th ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత అటు బెంగళూరు ఇటు చెన్నై వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి చదువుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ కంటిన్యూటీ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ అక్కడే అటు బెంగళూరు ఇటు చెన్నై వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నది. దీనికి ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇది రాంగ్. మీకు ఫీడ్బ్యాక్, చాలామంది పలమనేరు లేదా మ్యాక్సిమం అంటే తిరుపతి దాకా వెళ్తున్నారు. బెంగళూరులో వెళ్ళి చదువుకున్నటువంటి పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. ఏదైనా కొంచెం బాగా అబోవ్ మిడిల్ క్లాస్, అంటే కొంచెం బాగా సఫిషియెంట్గా అన్నీ ఉన్న చిత్తూరు జిల్లా విడిపోయిన తర్వాత తిరుపతికి అన్ని యూనివర్సిటీలు, కాలేజీలన్నీ తిరుపతి కనుక చిత్తూరు జిల్లాలో ఆశించిన స్థాయిలో ఏం లేవు కదా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. చిత్తూరు జిల్లా విడిపోయి మనకి 2 సంవత్సరాలు అయింది, అంతే కదా. బిడ్డ పుడతానే పరిగెత్తాలంటే వాడు పరిగెత్తాడా? వస్తాయంటారు తర్వాత? ఖచ్చితంగా వస్తాయి. బిడ్డని పరిగెత్తమంటే ఎట్లా పరిగెత్తాడు చెప్పు? అనేక కారణాలు ఉన్నాయి. 2 సంవత్సరాలు అయింది చిత్తూరు జిల్లా సపరేట్ అయ్యి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాకి గొప్ప చరిత్ర ఉండబోతుంది. చూసుకోండి మీరు. ఎందుకంటే మనకు నేషనల్ హైవే రోడ్డు ఒకటి వచ్చింది. దానివల్ల బెంగళూరు టు చెన్నై హైవే రావటం వల్ల నిజంగానే చెప్తున్నా, మంచి కంపెనీలు తీసుకొస్తాం ఈ పలమనేరు పట్టణంలో. తీసుకొచ్చి ఏదైతే
సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైతే కోరుకుంటారో ఆ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడాం. ఖచ్చితంగా తీసుకొచ్చి మేము సాధించి కూడా చూపిస్తాం. సో ఇక్కడ వాటర్ ఇష్యూని ఎట్లా రెక్టిఫై చేయబోతున్నారు ఏంటి? వాటర్ ఇష్యూస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో, గంగన్న సిరిస్ ప్రాజెక్ట్ ఉంది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని ఇంకా పూర్తి చేసి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా హంద్రి నివా ద్వారా కూడా మీకు అందరికీ తెలుసు, మొన్నటి వరకు కూడా ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. కృష్ణా జలాలు ఆవిరైపోవడం వల్ల వాటర్ రాలేదు. ఇలాగే ఉండదు కదా, ఖచ్చితంగా మళ్ళీ వర్షాలు పడతాయి. ఈసారి హంద్రి నివా నుంచి కూడా వాటర్ మన పలమనేరుకి కుప్పంకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్. పలమనేరు నియోజకవర్గ ప్రజలు వెంకటేగౌడకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? వెంకటేగౌడకు ఎందుకు ఓటు వేయాలి అంటే, పలమనేరు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎవ్వరూ చేయలేనటువంటి అభివృద్ధిని నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి. ఏ శాసనసభ్యుడు కూడా ప్రజల కుటుంబాలను కలవటానికి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళినటువంటి హిస్టరీ లేదు ఈ పలమనేరు నియోజకవర్గంలో. శాసనసభ్యుడిగా ప్రతి గడపకు వెళ్ళి, అన్నా నేను వచ్చాను, మీ సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పండి, అమ్మా నేను వచ్చాను, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని ప్రతి గడప ప్రతి మనిషిని కలిశాను. ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిష్కరించాను. కాబట్టి ఖచ్చితంగా అందరూ నాకు ఓటేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది, సిఏఏ చట్టాలని. ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? మీరేం చెప్తారు దానికి? మేము ఖచ్చితంగా ఏదైతే బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అన్నిటికీ కూడా మేము పూర్తిగా వ్యతిరేకం. మేమందరం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లిం మైనారిటీల కోసం 4% రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎలా అడుగులు ముందుకేశాడో, అదేవిధంగా మా నాయకుడు ఈరోజు కూడా ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలకు అవకాశం, ఇంకా మంచి మంచి అవకాశాలు ఇచ్చేదానికి మేమంతా కూడా మా పార్టీ మేము ముందుకెళ్తాం తప్ప ఖచ్చితంగా ఇలాంటి వాటినన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్. కూటమి మరోవైపు ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బరిలోకి దిగుతుంది. మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? మీ మెజార్టీ ఎంత అనుకుంటున్నారు? మా మెజార్టీ గతం కన్నా ఎక్కువ ఉంటుంది. గతమే రికార్డు, గతం కన్నా ఎక్కువ ఉంటుంది. మీకు డౌట్ ఉంటే జూన్ 6వ తేదీ కౌంటింగ్ హాల్ దగ్గరకు వస్తే నేను నిరూపించుకుంటాను. అది ఎలా ఏమి అన్నీ ఇప్పుడు చెప్పడం బాగోదు. ఈరోజు మేము మా నాయకుడు మీకు మంచి జరిగింటే, నా వల్ల మీకు మంచి జరిగింటే, మీకు కానీ మీ కుటుంబానికి మంచి జరిగింటేనే ఓటేయండి అని అడిగే దమ్ము మాకుంది, మా నాయకుడు ఇచ్చాడు అంటే ఇంక ఇంతకన్నా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ ఉండవని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో వాటికి సమాధానం కూడా జూన్ 4వ తేదీ మీరు చూస్తారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో పలమనేరు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ వెంకటగౌడ గారు. మొత్తం మీద చూసినట్టయితే పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ సాధించబోతుందని, ఒక యువకుడిగా 2019లో ఏ రకంగా అయితే తనని ఆదరించారో, మళ్ళీ ఈ 2024లో కూడా ఖచ్చితంగా పలమనేరు ప్రజలు తనను ఆదరించి గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని, అదేవిధంగా ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది చేసేందుకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వెంకటగౌడ కోరుతున్నారు. మరి పలమనేరు నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనేది మే 13వ తారీఖున తేలనుంది. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.